రోడ్లు గట్రా బాగాలేదు కదండి, దాని గురించి అంతకండి మనం చెప్పవలసింది. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని మీకు అనిపిస్తుందా? రోడ్లు చూస్తే తెలుస్తుంది కదండి. ఫైనాన్స్ లేదండి, రోడ్లు పథకాలు ఏమీ లేవు కదా. రైతులకి ఎత్తున్నాడు ఎలాగైతే మాకేమో మధ్య తరగతి వాళ్ళకి ఏముంది. జగన్ పాలన మాకు ఎవరికి తృప్తి లేదండి. అసలు చెప్తున్నాం మేము పనిచేసి కార్యకర్తకి వీలు లేదు. ఇక్కడ ప్రజల్లో ఏ పని అవ్వలేదండి. మా గ్రామంలో ఎక్కడ ఉన్న పనులు అక్కడ ఉండిపోయిందండి. ఎక్కడ కూడా ఎక్కడేసిన గొంగలు ఎక్కడే ఉందండి. చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మేము. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? అతను ఎమ్మెల్యే అంటే మాకు ఎవరికి నమ్మకం లేదు ఇప్పటికేనండి. అసలు ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటారో మాకు తెలియని పరిస్థితి అండి. వాళ్ళ వచ్చాడు మెరుపులే మళ్ళీ మా వైపు అండి. ఎక్కడున్న సమస్యలు ఉన్నాయో అతను తెలియదండి. ఇప్పటికీ విపత్సమైన సమస్యలు ఉన్నాయి. అతను ఒకసారి చూడమని తెలుస్తుంది ఎన్ని సమస్యలు ఉన్నాయి. అసలు ఎమ్మెల్యేని మేము అనుకోవట్లేదు మరి మేము. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని మీకు అనిపిస్తుందా? లేదండి, వెనకబడిపోయామండి. ఇంకా 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం మేము. అవుతుందని ఆశ కూడా మాకు లేదండి. పరిస్థితుల్లో మాకు రాబోయేది రాష్ట్రం ఇలాగ అయిపోయింది కాబట్టి అండి, మాకు భవిష్యత్తులో పార్టీ మారాలని ఉద్దేశం ఉందండి. అంటే మేము కాదండి, ప్రజలకు కావాల్సింది ఏంటంటే మార్పు కావాలి సార్. ఇతను ఏదో చేస్తారని అనుకున్నాం కానీ మేము అంతా ఆశలైన అడివాసులు అయిపోయినాయండి. ఇమీడియట్లీ మన గవర్నమెంట్ బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనమే ఉందండి, ప్రతి పౌరుడమే ఉందండి. దయచేసి అందరూ స్పందించండి. జగన్ పాలన మీకు ఎలా ఉంది? మహా దైర్యంగా ఉంది. అయినా నాకు కన్నడ కంసంలో పెడుతున్నాను. పేరు ఏం బాగోలేదండి జగన్ లేదండి. రైతులు అసలు ఏం చూస్తాం లేదండి. రోడ్లు బాగోసం లేదండి లేదండి. డబ్బులు ఉపాధి చేస్తున్నారండి. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా లేదండి. ఏ విధమైన అభివృద్ధి లేదు. ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక్కొక్కరి మీద పోరాటాలు చేయడం ఇవే తప్ప, విమర్శించడాలే తప్ప ఏమీ లేవు. సీఎం జగన్ గారి పరిపాలన మీద జగన్ గారి పరిపాలన అంటే ఆయన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏ విధమైనటువంటి ఒక్క నిర్ణయం కూడా సరైన నిర్ణయం తీసుకోలేదు. అభివృద్ధి లేదు. సంక్షేమం అంటున్నాడు ఆయన. సంక్షేమం కూడా సరైన సంక్షేమం పూర్తిగా అందరికి కూడా సంక్షేమ పథకాలు అందట్లేదు. ఇది జగన్ గారి ప్రభుత్వం అయితే ఏమీ లేదనిపిస్తుంది. జగన్ పాలన ఏమన్నా అభివృద్ధి ఏమి చెందుతులేదండి. ఇంకా ఇప్పుడు ఏంటి సంక్షేమ పథకాలు అంటున్నాడు అంతేండి. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మీకు అనిపిస్తుందా? లేదండి, అభివృద్ధి చెందలేదండి. అప్పులు పాలైపోయింది. డెవలప్మెంట్ ఏమి లేదండి. డెవలప్మెంట్ ఏమి. జగన్ పాలన మీకు ఎలా ఉంది? జగన్ పాలన అంటే అప్పులు తీర్చడానికి కూడా మళ్ళీ అప్పు చేసే పరిస్థితిలోకి రాష్ట్రం వెళ్ళింది. కాబట్టి ఇలాగ అప్పులు చేసుకుంటూ పోతే ఎక్కడ పోద్ది రాష్ట్రం? ఈ అప్పులు తీర్చడం ఇవన్నీ అప్పులన్నీ ఎవరు తీరుస్తారు? జగన్ ఏమో తీర్చ కదా, మళ్ళీ ప్రజలే కదా. కాబట్టి ఇదే రకంగా ఉంటే జగన్ పరిపాలన వల్ల రాష్ట్రం మొత్తం అధోగతే పాలైపోయింది. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? చాలా అసంతృప్తిగా ఉంది. అతని పరిపాలన మీద చాలా నియోజకవర్గంలో అతని పరిపాలన మీద అందరికీ కూడా నెగిటివ్గానే ఉంది. అతని అభివృద్ధి మీద ఏం లేదు. రాష్ట్రంలో ఈ జనాలు పంపుతున్నాడు, ప్రజలకే ధన రూపంలో ఇస్తున్నాడు. దీనివల్ల అభివృద్ధి కుంటుపడిపోయింది. పూర్తిగా సంక్షేమంలోనే పడుతుంది. అభివృద్ధి పదం మొత్తం వెనుకడు పడిపోయింది. కాబట్టి రాష్ట్రం తిరోగమన దశలో ఉంది.